హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ బ్లాగ్స్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో మా ఫ్రెండ్ ప్రిపేర్ చేసే చికెన్ డ్రై ఫ్రై చూద్దాము. ఇంచుమించు మనకి చెట్టినాడు చికెన్ ఫ్రై స్టైల్లో ఉంటుంది. ఎండుమిరపకాయలు యాడ్ చేసి మసాలా గ్రైండ్ చేసుకుంటాము. వాటికి కావాల్సినవి ఏంటనేది చెప్తాను. 1/2 kg చికెన్ తీసుకున్నాము. ఎండుమిర్చి 10, ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1/2 స్పూను, దాల్చిన చెక్క అంగుళం ముక్క, లవంగాలు 6, యాలకులు 2, అనాస పువ్వు 1, మిరియాలు 4. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఫ్రై ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్రెష్గా ఈ మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. యాజ్ యూజువల్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకుంటాం కదా. బిగినర్స్ కూడా, అంటే కొత్తగా వంట చేసేవారు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఈ చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. 1/2 kg చికెన్కి ఈ గ్రైండ్ చేసిన మసాలా కరెక్ట్గా సరిపోయింది. మీరు తినే స్పైస్ని బట్టి, మీరు తీసుకున్న ఎండుమిర్చి కారాన్ని బట్టి, తక్కువ తినేవారైతే 8 ఎండుమిరపకాయలు వేసుకోండి. స్పైసీగా తినేవారంటే 10 నుండి 12 కూడా వేసుకోవచ్చు. మా ఫ్రెండ్ వాళ్ళ గ్రాండ్ డాటర్ది రైస్ సెరమనీ ఉంటే అటెండ్ అయ్యాము. లంచ్ చేసి వచ్చాక ఫ్రీ టైం ఉంది కదా అనేసి అప్పటికప్పుడు డిసైడ్ చేసుకున్నాం అన్నమాట ఈ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి. వితౌట్ మ్యారినేషనే కదా, టైం టేకింగ్ కూడా ఏముండదు అనేసి చెప్పారు మా ఫ్రెండ్. ఇవి ప్రిపేర్ చేస్తున్నాము. అంటే మనకి ఇందాక మనము ఎండుమిరపకాయలతో చేసిన మసాలా రెడీగా ఉంటే చాలు, చికెన్ ఫ్రై ఈజీగా చేయొచ్చు అని చెప్పారు. మా ఫ్రెండ్ క్యాలీఫ్లవర్ ఉప్మా వీడియో అవి చూసారంట, చాలా బాగున్నాయండి అని చెప్పారు. ఈసారి మీరు కుక్ చేసేటప్పుడు నేను చూద్దాం అనుకుంటున్నానండి అని అన్నారు. లేదంటే మీరు చేసే ఆ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది, మీరు కుక్ చేస్తేనే మేమందరం చూస్తామని చెప్పేసి అడిగాను ఫ్రెండ్ని. ఓకే చెప్పారు. చూడండి సరిపోతుంది. సాల్ట్ మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటాం. కొంచెం వాటర్ ఎవాపరేట్ అయిపోతే ఇందులో మనం నెక్స్ట్ ఆయిల్ వేసుకొని అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, ఎంతసేపు ఫ్రై చేయాలంటారండి? ఇది ఇలా ఒక 5 to 10 minutesలో మనకి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. వాటర్లో కొంచెం ఎవాపరేట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే, అన్నప్రాసన పేరు చెప్పి మనం చక్కగా ఈ అకేషన్కి అందరం మీట్ అవ్వడం బాగుందండి. అందరూ అసలు మనం కలవటం తక్కువ కదా, బాగానే కలిసాం ఈరోజు. అవునండి, డెకరేషన్ అది కూడా చాలా బాగుందండి, బాగా చేశారు. భారతి గారు ఇంట్లో. ఇప్పుడు చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా, ఇంకా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం అనుకుంటాం. మన ఫ్రైకి సరిపడా 1/2 kg చికెన్ తీసుకున్నాం కదా, ఎంత ఆయిల్ వేయాలంటారు? 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. కొంచెం ఈ ఆయిల్లో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకునండి. మనం కరివేపాకు కూడా ఈ స్టేజ్లోనే వేసుకుందాం. లాస్ట్న కొద్దిగా యాడ్ చేసుకోండి. మనం చికెన్కి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి. దీన్ని ఇలా ఒక 5 to 10 minutes ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఓకే, అల్లం వెల్లిపాయ ఫ్రై అవుతుంటే మంచి, అది కరివేపాకు కూడా ఉంది కదా, అది కూడా ఫ్రై అవుతుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 minutes మనం లిడ్ పెట్టేద్దామండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అది ఇంకా ఆయిల్లో అలా మక్కుతూ ఉంటుంది. 5 minutes అయిందండి, ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉందో. చూడండి చికెన్లో ఇంకా వాటర్, కరివేపాకులో వాటర్ మొత్తం అన్నీ నైగా బయటకు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా కొంచెం దగ్గరికి అయ్యే వరకు చేసుకుందాం. ఇంకొక 5 minutes పెట్టేద్దామండి. ఓకేనండి.
మీడియం ఫ్లేమ్ సిమ్లో ఉంచుదామండి. మీడియం ఫ్లేమ్ అండి. మీడియం నాకు టైం పడుతుంది, కొంచెం మీడియం ఫ్లేమ్లో మీడియంలోనే ఉంది కదండి. దగ్గర దగ్గర ఒక 10 minutes అయింది కదండి. చూడండి వాటర్ అంతా సెపరేట్ అయిపోయి ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. మనకి చికెన్ కూడా ఉడిపోయింది ఆల్మోస్ట్. మనం ఎండుమిరపకాయలు మసాలా దినుసులు వేసుకుని ఆ పౌడర్ వేసుకుందాం ఇప్పుడు. ఇంకా పచ్చిమిరపకాయలు అవేం పని లేదు, ఎందుకంటే ఇందులోనే మనం ఎండుమిరపకాయలు అవన్నీ వేసి గ్రైండ్ చేసేసుకున్నాం కదా. దీన్ని ఇలా చల్లుకుని ఒక 5 minutes దగ్గర దగ్గర ఫ్రై చేసుకుంటే మన ఫ్రై రెడీ అయిపోయినట్టు. అంటే ఇది ఆనియన్స్ అవి ఏమీ వేయలేదు కాబట్టి మనకి సైడ్ డిష్గా మనకి చాలా బాగుంటుందండి ఇది. మనం ఒక మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒక 5 minutes ఫ్రై చేసామండి. ఇలా కొద్దిగా దగ్గరికి వచ్చి కొంచెం కలర్ చేంజ్ అయితే మనకి ఫ్రై అయిపోయినట్టే. మనం ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం అండి. ఫ్రెండ్స్, మన టేస్టీ చికెన్ డ్రై ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, రసము సాంబార్ తోటి సైడ్ డిష్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని నా కోసం కేటాయించి మంచి రెసిపీ ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. لا لا،